మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్మఫలదాత శని భగవానుడు ధనాన్ని ఎలా ఇస్తారు? మరి ధనాన్ని ఇచ్చేది గురుడు కదండి, శని అంటున్నారు ఏంటి? మరి ఉద్యోగం చేస్తేనే కదా, వ్యాపారం చేస్తేనే కదా మనకి ధనం వస్తుంది. మరి ఈ కాలపురుష కుండల చక్రానికి మకర రాశి 10వ రాశి, మరి ఆయనే ఉద్యోగ స్థానాధిపతి అయ్యారు. ఎవరికైనా సరే జాతక చక్రంలో శని గురుల స్థితి పట్టే వారి జీవితం అనేది 100% తెలిసిపోతుంది. ఎందుకు అంటే జాతక చక్రానికి 2 బండి చక్రాలు గురు శనులు. ఒకటి ధర్మదేవత, న్యాయదేవత. గురుడు జ్ఞానాన్ని ప్రసాదించేవారు. మరి మీ జాతక చక్రంలో శని భగవానుడు స్థితిని బట్టి మీరు ఎలా ధనాన్ని సంపాదిస్తారని చూడొచ్చు. శని భగవానుడు మీకు స్వరాశుల్లో ఉన్న, మీ ఉచ్చ రాశిలో ఉన్న ఆయన ఏ భావంలో ఉన్నట్టుకి మంచి ఇస్తారు. మరి ఆయన స్వనక్షత్రాల్లో ఉండి, శని భగవానుడు స్వనక్షత్రాల్లో ఉండి అంటే మీనరాశిలో, కర్కాటక రాశిలో, వృశ్చిక రాశిలో, ఇవి జలరాశులు. కర్కాటక రాశి చతుర్థ స్థానం అయ్యింది, వృశ్చిక రాశి అష్టమం అయ్యింది, మీనరాశి వ్యయమైంది కాలపురుష కుండల చక్రానికి. అంటే దీనికి కారక శని భగవానుడే. మీనరాశికి వృశ్చిక రాశికి శని భగవానుడే కారక. ఈ కారక ప్లేసుల్లోనే శని భగవానుడు నక్షత్రం ఉంది. మీ జన్మజాతక చక్రంలో శని భగవానుడు ఇక్కడ స్థితి పొంది, ఇది కారక ప్లేస్ అయ్యింది. ఉత్తరాభాద్ర 100% ధనం అనేది వీరికి ఉంటుంది. ఇది మకర లగ్నం అయ్యి లగ్నాధిపతి శని భగవానుడు తృతీయంలో ఉన్న వారికి 100% మంచి ధన సంపాదన అనేది ఇచ్చేస్తారు. 100% ఇచ్చేస్తారు. అయితే తృతీయానికి కారకుడు ఎవరు? తృతీయ స్థానానికి కారకుడు కుజుడు. ఇక్కడ మీనరాశి వ్యయస్థానాధిపతి కాలపురుష కుండల చక్రం వ్యయకారకుడు శని అయ్యాడు. ఉపచయ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు. 100% బాగుంది. తృతీయానికి కారకుడు కుజుడు. అంటే ఈ కుజుడు కూడా ఈ జాతక చక్రానికి బాగోవాలి. మకర లగ్నానికి, మరి మకరంలో కుజుడు ఉచ్చు పొందుతారు కదండి, అది కూడా మంచిదే. చతుర్థాధిపతి లాభాధిపతి అయ్యారు. ఈ జాతకం 1997 జనవరి నెలలో పుట్టినవారు. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు. కేతువుతో కూడా కలిసి ఉన్నారు. కేతువు కూడా శని నక్షత్రంలోనే ఉన్నారు. కేతువు మీనరాశిలో ఉన్నారు, ఇది మంచిదే, జలరాశే. కానీ శని నక్షత్రంలో ఉన్నారు. శని గురు రాశిలో ఉన్నారు, శని నక్షత్రంలో ఉన్నారు. ఎవరు? కేతువు. 2 విధాల ప్రవర్తన అనేది కేతువుకి 100% ఉంది. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉంటే ధనం అనేది విపరీతంగా ఇస్తారు, లేదంటే ఇబ్బంది కూడా ఉంటుంది. శని నక్షత్రాధిపతితో కేతువు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉన్నారు. మరి కుజుడు ఎట్లా ఉండాలి? ఈయనకి రాహువు కుజుడు కలిసి ఉన్నారు. పరస్పర వీక్షణ ఉంది. భావకారకుడితో పరక్ష వీక్షణ ఉంది. చాలా ధైర్యం, మొండి ధైర్యం అయితే వీరికి ఉంటుంది 100%. మొండి ధైర్యం అయితే మాత్రం 100% ఉంటుంది. కాకపోతే ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అట్లాగే వీరికి చిన్న చిన్న వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే ట్రావెలింగ్ కలిసి వస్తుంది. అట్లాగే మధ్యవర్తిత్వం కలిసి వస్తుంది. అట్లాగే వీరిద్దరూ పరస్పర వీక్షణ ఉంది. చతుర్థాధిపతి లాభాధిపతి అయిన కుజుడు శని భగవానుడు చూస్తున్నారు. తృతీయానికి కారకుడు కుజుడు, కారకుడు చూస్తున్నారు
మరి ఇది మంచిదైనప్పటికీ కొంచెం మొండి పట్టుదల ఇట్లన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి ధన సంపాదన విషయంలో. ఇది ఒక పాయింట్. ఎందుకు జాబ్ అనేది ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పడానికి. మరి వివాహం అడిగారు. సప్తమాధిపతి ఈయనకి చంద్రుడు. ఈ చంద్రుడు భాగ్యస్థితి పొందారు, మంచిదే. ఈయన నక్షత్రం గురు నక్షత్రంలో ఉన్నారు, విశాఖ. విశాఖ నక్షత్రాధిపతి గురుడు, వ్యయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. ఈ లగ్నానికి గురుడు యోగకారకుడు కాదు. గురుడు యోగకారకుడు కాదు. మరి ఈ గురుడు ఈయనకి నీచ పొందారు. ఈ గురుడు ఈయనకి నీచ పొందారు. కాకపోతే ఏదైనా గ్రహం దిగ్బలం పొంది ఉంటే అది లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే చాలా మంచి ఫలితాలు అందిస్తుంది. ఈయన వ్యయాధిపతి, తృతీయాధిపతి కాబట్టి ఇక్కడ గురుడు వీక్ దిగ్బలం పొందినప్పటికీ. అయితే గురుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు. ఇది అష్టమ సంబంధం వచ్చింది ఉండబట్టి మీరు ఇన్సూరెన్సు అట్లాంటి ఎల్ఐసి అట్లాంటి వాటిల్లో జాబ్ చూసుకుంటే కొంచెం నిలకడ అనేది ఉంటుంది. అష్టమ సంబంధం వచ్చింది కాబట్టి. ప్రస్తుత దశ బుధ మహాదశ స్టార్ట్ అయ్యింది. బుధుడు ఈ లగ్నానికి తృతీయాధిపతి, భాగ్యాధిపతి. తృతీయాధిపతి భాగ్యాధిపతి అయ్యారు. అప్పుడు తృతీయ భావ ఫలితాలు బుధుడు అందిస్తారు, భాగ్యభావ ఫలితాలు అందిస్తారు. కానీ బుధుడు వ్యయస్థితి పొందారు, అంటే శనికారక, మంచిదే ఇస్తారు. అయితే చంద్రుడి నుంచి 3వ రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ బుధుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. మకర లగ్నం అంటే పంచమాధిపతి, దశమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఇచ్చే ఫలితాలు 2023 డిసెంబర్ నెలలో బుధ మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 6 నెలలు అయిపోయింది. బుధుడిలో బుధ అంతర్దశ వెళ్ళిపోయినాక బుధుడిలో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు మీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. అంతవరకు మీరు ఆగాల్సిన అవసరం ఉంది, తొందరపడవద్దు. మరి ఇప్పుడు కర్మఫలదాత గురించి చెప్పుకుంటూ వెళితే మీ జన్మజాతక చక్రంలో మీ శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి ఎవరైనా కానీ లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఉంటే 100% బాగుంటుంది. వీళ్ళకి షేర్ మార్కెటింగ్ అట్లాంటివన్నీ వస్తాయి. తృతీయాధిపతి నక్షత్రంలో ఉంటే అది కూడా మంచిదే. ఇక్కడ ఈయనకి ఈరోజు చెప్పే జాతకంలో తృతీయ స్థానంలో స్వనక్షత్రంలో ఉన్నారు, మంచిదే. శని భగవానుడు కాలపురుష చక్రానికి వ్యయకారకుడు, వ్యయస్థానంలో ఉన్నాడు, ఇది కూడా మంచిదే. కాకపోతే ద్వితీయాధిపతి, లగ్నాధిపతి అయ్యి ఉన్నారు. కుజుని స్థితి పట్టి వీరికి చాలా మటుకు కూడా అందుతాయి. కుజుడు వీక్షణ ఉంది. కాకపోతే వీరికి ఉండే ధైర్యం మొండి ధైర్యం. అలా కాకుండా ఈయన ఉత్తరాభాద్రలో స్వనక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ కుజుడు ఇక్కడే చతుర్థంలో ఉంటే మరికొంచెం ఫలితాలు 100% బాగుండేవి. కొంచెం ఇబ్బంది అనేది, ధనానికి ఇబ్బంది అనేది ఎందుకు ఇస్తున్నారు శని భగవానుడు అంటే కుజుడు కారకాకులో కూడా అందిస్తారు కాబట్టి కుజుడు బాధకుడు ఈ లగ్నానికి, అందుకు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు దశానాథుడు బుధుడు ఉద్యోగం అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బుధుడే వచ్చాడు. ఈ బుధుడు పూర్వాషాఢలో ఉన్నారు కాబట్టి శుక్ర అంతర్దశలో వీరికి యోగం అనేది స్టార్ట్ అవుతుంది. శుక్ర అంతర్దశలో అనేది యోగం అనేది స్టార్ట్ అవుతుంది. శుక్ర అంతర్దశ 2027 నుంచి స్టార్ట్ అవుతుంది.
కాకపోతే బుధుడు షష్టాధిపతి ఫలితాలు అందిస్తారు, భాగ్యాధిపతి ఫలితాలు కూడా అందిస్తారు. ఈ 97 జనవరి నెలలో పుట్టిన వ్యక్తికి. మరి మామూలుగా జాతక చక్రాలు తీసుకుంటే మీ శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి. మిత్ర నక్షత్రాల్లో అంటే వెరీ గుడ్. ఉన్నప్పుడు అది లగ్న పంచమ భాగ్య స్థానాలు అయితే ఇంకా మరీ వెరీ గుడ్. మిత్ర నక్షత్రాలను బుధ నక్షత్రాల్లో కూడా ఉన్నారనుకోండి, అది లగ్న పంచమ భాగ్య స్థానాలు అయితే మంచిది. అట్లాగే తుల లగ్నం శని భగవానుడు యోగకారకుడు, మిథున రాశిలో వాయుతత్వంలో ఉన్నారు, మంచిదే. భాగ్యస్థానం భాగ్యకారకుడు గురుడు. మరి ఈయన ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారనుకోండి, ఆర్ద్ర నక్షత్రాధిపతి రాహువు ధనస్థానంలో ఉన్నారు. అంటే వీరు ధనం ఏదో విధంగా సంపాదన మాత్రం ఉంటుంది, ఉండకుండా ఉండదు. వీరి ధన సంపాదన ఏదో విధంగా మాత్రం ఉంటుంది. అంటే ఏదో విధంగా అంటే చెడ్డ అని కాదు, చాలా రకాలుగా వీరు చేస్తూ ఉంటారు. అయితే రాహు రాస్యాధిపతి కుజుడయ్యారు. రాహువుకి ఇక్కడ జలతత్వం బలం కలిగి ఉండదు. అందువల్ల ధనం అనేది అనుకున్నంత మాత్రం సంపాదించలేరు. అదే శని భగవానుడు వాయుతత్వంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కుజ నక్షత్రం, మృగశిర ఉంటుంది, కుజ నక్షత్రం, గురు నక్షత్రం, మరి ఆర్ద్ర నక్షత్రం ఉంది. ఆర్ద్ర నక్షత్రం ఉంది. అప్పుడు ఈ ఆర్ద్ర నక్షత్రాధిపతి శని ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నవారికి ఈ రాహువు తులారాశిలో ఉన్న, కుంభరాశిలో ఉన్న వాయుతత్వం కాబట్టి 100% రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది. లగ్నం అయ్యి లగ్నంలో ఉంటే రాహు చాలా ధనం అనేది స్వయంగా 100% సంపాదించేస్తారు. ఇట్లా తీసుకోండి. కుంభలగ్నం శని భగవానుడు మకర రాశిలో ఉన్నారు, స్వరాశే బాగానే ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. ఈ నక్షత్రాధిపతి పంచమంలో స్థితి పొందారు, వెరీ గుడ్. ఆర్ద్ర నక్షత్రంలో రాహుతో కనెక్షన్ వచ్చింది. రాహు లాభస్థితి పొందారు. లాభస్థితి అంటే ధనుస్సు రాశిలో. అదే రాహు దశమ స్థితి పొంది ఉంటే వాయుతత్వపు రాశి. ఇలాంటి వారికి యోగం అనేది 100% చాలా బాగుంటుంది. అయితే శని నక్షత్రాధిపతి ఎవరై ఉన్నారో వారు లగ్న పంచమ భాగ్యస్థానంలో ఉంటే ఈజీగా సంపాదించుకుంటారు. కేంద్రాల్లో ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి కేంద్రం అంటే విష్ణు స్థానాలు, కోణం అంటే లక్ష్మీ స్థానాలు, అంటే లక్ష్మీదేవితో సంబంధం ఏర్పడుతుంది. అదే షష్ఠ అష్టమ స్థానాలు అంటే 100% కొంచెం ఇబ్బంది ఉంటుంది. తృతీయ స్థానం అయితే మంచిది. ఇప్పుడు ఈరోజు చెప్పిన జాతకం తృతీయ స్థానంలోనే కేతువు శని స్వనక్షత్రంలో ఉత్తరాభాద్రలో ఉన్నారు, సంపాదిస్తారు. 100% ధనం సంపాదిస్తారు. కానీ చాలా రకాల ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తారు వీరు. మొండి ధైర్యం ఒకటి ఎక్కువ ఉంటుంది, దాన్ని తప్పించుకుంటే 100% వీరు యోగంలోకి వస్తారు. మీ శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి జన్మ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతి అయినా, లేదా లగ్న పంచమ భాగ్యస్థానంలో ఉన్న, ధనస్థానంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న, తృతీయంలో ఉన్న 100% ధన సంపాదన విషయంలో చాలా మంచిగా ధనం సంపాదిస్తారు. షష్ఠ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు శని భగవానుడు నక్షత్రాధిపతి, షష్టం అంటే కుజుడికి సంబంధం వచ్చేస్తుంది. అష్టమ వ్యయాలు మళ్ళీ శని భగవానుడికే సంబంధం వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ చాలా మంచిది. కాకపోతే కొంచెం లేట్గా సంపాదన స్టార్ట్ అవుతుంది, అవ్వడం మాత్రం
ఖాయం. శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రానికి మాత్రం శని భగవానుడు బలం అనేది 100% అందిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాలి కాబట్టి శని భగవానుడు ఆ నక్షత్రాధిపతి ద్వారా మీకు అందిస్తారు. అయితే మనం చేసే కర్మ మంచి కర్మ, చెడు కర్మ దాన్ని బట్టే శని భగవానుడు ఫలాన్ని అందిస్తారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.